హలో అండి, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా, మన ఎముకలకి మన ఆరోగ్యానికి ఎంతో బలమైనది ఏంటంటే జావా అనగానే గుర్తుకొచ్చేది రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా రకరకాల మిల్లెట్స్ పిండి పట్టించుకొని జావ తాగితే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా మనకి ఎంత అయితే సరిపోతుంది అనుకుంటే అంత పిండి తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఇలా అడుగంటకుండా ఒక రెండు నుంచి 3 సార్లు అట్లా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. అలా మంచిగా మరిగించుకొని మంచిగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఆ జావా చూసుకుంటూ ఉండాలి. అలా కొద్దిగా వేడి కాగానే అలా పొంగు వచ్చేసి చక్కగా తెరులుతూ మంచిగా పొంగు వచ్చి కాగినట్లు అవుతుంది. మంచిగా మరిగింది అనుకున్న తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి మజ్జిగ కానీ, పంచదార కానీ, బెల్లం కానీ, ఉప్పు ఎవరి ఇష్టమైనది వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే మజ్జిగతో తాగుతాం కాబట్టి నేను మజ్జిగ కలిపేసుకున్నాను. ఇలా మజ్జిగ పోసుకొని ఒక 2 నుంచి 3 సార్లు అలా తిప్పుకొని దాన్ని వేరే గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ సర్వ్ చేసుకొని ఉప్పు వేసుకొని తాగితే ఎంతో టేస్టీ రాగి జావా రెడీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,